నమస్కారం అండి. నేను కమిషనర్ అండి. నా ఎదురుగా ఒక ఎదవ ఉన్నాడండి. ఆడు ఈరబెమ్మం అండి. ఆడు చేసిన ఎదవ పనులన్నీ స్టేట్మెంట్ గా రాసిమని ఇంకో ఎదవ అడిగాడండి. ఈడు ఎదవన్న ఎదవలా రాస్తున్నాడండి. ఈ రాసే ఎదవని లాకప్ డెత్ లో ఈరమరణం పొందిన ఎదవల్లో చేర్చాలనే నేను ఇక్కడికి వచ్చానండి. తమరికి నేను చెప్పింది కింద అండి. బుర్రలోకే కాదండి, ఈ టేప్ రికార్డర్ లో కూడా ఎక్కిందండి. నువ్వా? నమస్కారం అండి. నా ఎదురుగా ఒక ఎదవ ఉన్నాడండి. ఆడు కమిషనర్ అండి. ఎదవల్ని పట్టుకోమని ఆ ఎదవకి ఉద్యోగం ఇస్తే ఆడే ఎదవల్లో సేరి ఎదవ పనులు చేస్తున్నాడండి. ఆడు చేసే ఎదవ పనులు నాకు తెలియవని ఆ ఎదవ ఉద్దేశం అండి. కానీ నేనంత ఎదవని కాదండి. కాదు గనకనే ఈ రాసే ఎదవని ఒంటరిగా వదిలిడితే ఈ ఎదవ వెనకున్న ఎదవన్నర ఎదవ వస్తాడని, ఎదవ వాగుడంతా వాగుతాడని, దాన్ని రికార్డ్ చేయొచ్చని బాగా ఆలోచించే అలా బయటికి వెళ్ళినట్టు ఇలా వచ్చేసానండి. అయ్యా, తమరికి నేను చెప్పింది బుర్రకెక్కిందండి. ఏంటి మర్యాద లేకుండా తెగ రెచ్చిపోతున్నావు? నువ్వు టేప్ లోనే కాదు, వీడియోలో రికార్డ్ చేసినా సరే నన్నేం చేయలేవు. నా వెనక సీఎం ఉన్నాడా? ఉంటే ఏం చేస్తాడు? నోరు నడపకుండానే సూట్ కేసుల్లో కోట్లు మింగేసి అడ్డదారుల్లో ఎంపీలు అడుకుని దేశాన్ని పాలించిన మాజీ పీఎంఎల్ని చీటింగ్ ఫోర్జరీ కేసుల్లో కోర్టుకు లాకొచ్చి బోన్లో నిలబెడుతూ ఉంటే బొచ్చులో కమిషనర్వి నువ్వెంత, నీ బతుకెంత? మిస్టర్ నరసింహ, దిస్ ఇస్ టూ మచ్. అయినా మేమేమైనా మద్దలు చేసావా, రేపులు చేసావా? ఆఫ్టర్ ఆల్ క్వశ్చన్ పేపర్ స్లీక్